హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే క్రియేషన్స్. ఇవాల్టి మా వీడియో ఏంటో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదేనండి మా ఇంటి గృహప్రవేశం వీడియో. యాక్చువల్లీ ఈ ఫ్లాట్ మేము పర్చేస్ చేసి ఫ్యూ ఇయర్స్ అయింది. ఇంతకుముందే గృహప్రవేశం చేసాము, తర్వాత టెనెంట్స్కి కూడా ఇచ్చేసాము. కాకపోతే అప్పుడు కోవిడ్ టైం వల్ల మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు, ఫంక్షన్ కానీ ఏమీ చేయలేదు. జస్ట్ మా ఫ్యామిలీ వరకు వెళ్ళి గృహప్రవేశం అది చేసి టెనెంట్స్కి ఇచ్చేసాము అనమాట. ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడికి మూవ్ అవ్వబోతున్నాం. అందుకోసం అని చెప్పి చాలా రెనోవేషన్స్ చేసాము. అండ్ వెళ్ళే ముందు శుభప్రదంగా అన్నట్టు మా వదినల చేత పాలు పొంగిచ్చి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామన్నమాట. ఈసారి మాత్రం ఫంక్షన్ చేద్దాము, అది కూడా బాగా చేద్దాము అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. దానికి సంబంధించి ఇంకా డెకరేషన్స్ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి. ఇంకా మా ఫ్లాట్కి నేమ్ ప్లేట్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. అదే కెప్టెన్స్ క్యాబిన్ అని చెప్పి డిజైన్ చేయించుకున్నాము. ఇదేంటంటే నేను చెప్పాను మా అత్తయ్యతోటి, అత్తయ్య ఇట్లా సర్కిల్ రావాలి, యాంకర్ సింబల్ రావాలి, వేవ్స్ రావాలి, ఇట్లా కెప్టెన్స్ హోమ్ అని అట్లా రావాలి అంటే మా మావయ్య కెప్టెనే, మా వారు కెప్టెనే కదా, సో దానికి రిలేటెడ్గా కావాలి అని అడిగాను. మా అత్తయ్య ఒక కార్డ్బోర్డ్ మీద దాన్ని డిజైన్ చేసి గీసి ఫోటోషాప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఒక యాక్రిలిక్ షీట్ మీద డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఇంక ఈసారి డెకరేషన్ అంతా కూడా ఫుల్గా న్యాచురల్ ఫ్లవర్స్తోనే చేయించాము. ఎక్కడ ఒక్క చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కూడా యూజ్ చేయలేదు. అలాగే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మేము బెంగళూరు నుంచి తెప్పించి చేయించామండి. అలాగే ఈ డెకరేషన్ వచ్చి మనకి లిఫ్ట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. మొత్తం రైలింగ్ అంతా కూడా పువ్వుల మాలలు, కిందంతా కార్పెట్లు అట్లాగంతా వేపించి నీట్గా చేయించాము. ఇంకా ఎంట్రన్స్లో కానీ లోపల కానీ మొత్తం ఎటు చూసినా అంతా పువ్వులే అనమాట. మా పార్టీషన్ దగ్గర అయితే ఇట్లా మొగలి ఆకులతోటి అల్లికల్లాగా చేయించాము. అది ఎంత బాగా వచ్చిందంటే చాలామంది అడిగారు. అట్లాగే ఈ లిల్లీ పువ్వులు అయితే ఒక 4 రోజుల వరకు ఇంట్లో ఎటెళ్ళినా లిల్లీ పువ్వుల వాసనే వస్తూ ఉంది. మీరు చెప్పితే నమ్మరు, 4 రోజుల వరకు అసలు ఒక్క పువ్వు కూడా వడల్లేదండి. అలా ఫ్రెష్గా అట్లాగే ఉన్నాయి. ఇంకా తీయటానికి మనసొప్పగా నాకైతే ఎవరు కనిపిస్తే వాళ్ళని పిలిచి మీకు పువ్వులు కావాలా తీసుకోండి, ఉర్లీ బౌల్స్ ఉంటాయి కదా అందులో వేసి పెట్టుకోండి అని చెప్పి చాలామందికి పువ్వులు ఇచ్చాము. ఇంకా షన్నోను వాళ్ళ నాన్నగారు అయితే ఇద్దరు పట్టు పంచలే వేసుకున్నారు. అంటే వాళ్ళిద్దరు ట్విన్నింగ్ అనమాట. వాడు షన్నో అయితే నా పొద్దున్న రెడీ చేసి ఇట్లా వదిలాను, ఇంకంతే. తర్వాత నా దగ్గరికి అసలు రానేలేదు. అంటే ఇంటి నిండా చాలామంది పిల్లలు ఉన్నారు, చుట్టాల పిల్లలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి ఇంకా ఆడుకుంటానే ఉన్నాడు. మధ్యలో ఎప్పుడో ఒక్కసారి ఇంకా పిల్లలందరినీ కూడా అందరూ వచ్చి కూర్చోండి పూజ దగ్గర కొద్దిసేపు అని అంటే అప్పుడు వచ్చి కూర్చున్నారు. ఇంకా మా ఇంటి డోర్ ఎంట్రన్స్ వాల్కి అయితే ఒక పెద్ద బుద్ధుడి టైల్స్ తోటి పెద్ద బుద్ధుడిది ఉంటుంది. ఈ ఇంటీరియర్స్ అన్నీ కూడా మేము ఈ వీడియోలో ఎక్కువ చూపించలేకపోతున్నాము, ఎందుకంటే అవన్నీ కూడా చూపిస్తే టూ లాంగ్ అయిపోతుంది. సో మేము అవన్నీ కూడా మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. ఇంకా నేను రెడీ అవటానికి వస్తే కనుక ఈసారి నేను శారీ డ్రేపింగ్ హెయిర్ స్టైల్ కోసం మాత్రం ఒక బ్యూటీషియన్ని పెట్టుకున్నాను. తను కూడా మా ఫ్లాట్స్లో ఆవిడే అనమాట. నేను, మా అక్క, మా వదిన, మా కుమారక్క, పెద్ద తోటకోళ్ళు ఇట్లా మేమందరం అయితే తెల్లవారుజామునే వచ్చేసాము పాలు పొంగించడానికని. తర్వాత ఫస్ట్ పాలు పొంగిచ్చేసిన తర్వాత వ్రతం కోసం అన్నట్టు రెడీ అవుతున్నాము. ఇంత హడావుల్లో నేను శారీ డ్రేపింగ్ అది చేసుకుని జడేసుకోవాలి అని అంటే అందరం రెడీ అవ్వాలి కదా, సో టైం సరిపోదు అని చెప్పి నేను బ్యూటీషియన్ అయితే పెట్టుకున్నాను. లాంగ్ బ్రైడ్ వేయించుకున్నాను, అంటే పొడవు జడ వేయించుకుని నా దగ్గర జడ కూడా ఉంది 1 గ్రామ్ది, అది పెట్టించుకున్నాను అనమాట. ఇంకా మా అక్క అయితే లాస్ట్ మినిట్లో అయితే చెప్పని చెప్పి వేస్తూ ఉంది. నేను ఈ ఫంక్షన్ కోసం అని చెప్పి కొంచెం హెవీగానే రెడీ అయ్యాను. యాక్చువల్లీ ఏంటంటే ఇట్లా కేవలం మన ఫంక్షన్స్లో మాత్రమే రెడీ అవ్వగలము, వేరే ఎవరిదైనా ఫంక్షన్ అయితే ఇంత హెవీగా రెడీ అవ్వలేము. సో నేనైతే ఇది బాగా ఫిక్స్ అయ్యి ఉన్నాను, నా ఫంక్షన్కి నేను ఫుల్గా గ్రాండ్గా రెడీ అవ్వాలి అన్నదైతే ఫిక్స్ అయ్యాను. సో టోటల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది. జడ అది కూడా అన్నీ పెట్టించుకున్నాను. ఇంకా వ్రతం దగ్గరికి వస్తే ఎస్పెషల్గా వీడియో తీయటానికి అంత వీలవలేదు, సో కొంచెం ఫొటోస్ లాగా కూడా పెట్టాను. ఓవరాల్ వ్రతం లుక్ అయితే ఇదనమాట. ఆ టీవీ ప్యానెల్ దగ్గర అంతా కూడా మేము ఇట్లాగే ఫ్లవర్స్ తోటి అట్లా హెవీగా డెకరేషన్ అది చేయించాం. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు పెద్ద పెద్ద కలువ పువ్వులు తీసుకొచ్చారండి.
ఇంకా ఆకలు పువ్వులతో పెట్టి వ్రతం అది చేస్తే ఎంత బాగుందంటే ఫుల్లీ సాటిస్ఫైయింగ్ అనమాట. ఇంకా లిటరల్గా చెప్పాలంటే నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసినాయి అనమాట ఆనందంతో. అంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అంతంత చెయ్యి అంత పెద్ద పెద్ద పువ్వులతోటి స్వామివారికి పూజ చేయటం అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదండి. నీరాజనాన్ని అందరూ అందుకోండమ్మా, అలా కదుకోండి, అందరూ అలా ఇచ్చేయమ్మా, అందరూ అందుకుంటారు. ఇంకా వ్రతమైన తర్వాత అందరం ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. ఈసారి నేను అందరికీ ఒకటే మాట చెప్పాను, అందరూ కూడా పట్టు చీరలు మాత్రమే కట్టుకోండి అని చెప్పాను. ఎందుకంటే వ్రతం కాబట్టి అందరికీ అది పట్టు చీర కట్టుకోండి అని చెప్పాం. ఇంక ఇక్కడ వస్తే మేమందరం దండు ఆడపిల్లలం అనమాట. అంటే కూతుర్లు కోడలు అందరూ ఉన్నాము. కళ్యాణోదిన తన పక్కనున్నావిడ నా పక్కనున్నావిడ వదినలు, అటు చివర ఇటు చివర తోటి కోడళ్ళు అనమాట. మేమందరం సిస్టర్స్ని సిస్టర్స్ని అవుతాము. మా తోటి కోడలు అయితే లేదు, తనకి ఎండ వెళ్ళిపోయింది. సో ఉన్నది మేమే అనమాట. మేమందరం కూడా ఒక ఫోటో తీసుకున్నాం, చాలా రేర్గా కలిసాం అందరం. ఇంకా తర్వాత ఆశీర్వచనాలు తీసుకున్నాము. మాకు బట్టలు పెట్టేది వాళ్ళందరూ బట్టలు పెడతా ఉన్నారు అట్లా అనమాట. మాకు ఇది ఫంక్షన్ అయ్యేసరికి అరౌండ్ ఒక 12 అట్లా అయిందనమాట. పంతులు గారు ముందే చెప్పారు, వ్రతము అన్నీ చేసుకునేసరికి ఒక 4 hours పడుతుందమ్మా అని. సో ఇంకా అట్లా వ్రతము అంతా అయిన తర్వాత ఒకళ్ళు వచ్చి అందరం ఆశీర్వచనాలు తీసుకొని మాకు బట్టలు పెట్టే వాళ్ళందరూ పెట్టి మమ్మల్ని ఆశీర్వదించే వాళ్ళు అట్లాగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయన్నమాట. బావ రాలేదు ఈసారి, అంటే మామయ్య గారికి కూడా ఫ్రాక్చర్ అయి ఉంది కదా, అందుకని బావ రాలేదు. అక్క పిల్లలు వచ్చారు. సో బావ తరపున బట్టలు పెట్టాల్సింది ఈయనకంతా పిల్లలు పెట్టారు, అంటే సాకేత్ సౌమ్యతో ఈయనకి ఇచ్చారు. అక్కేమో నాకు ఇచ్చిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళు నాకేం పెట్టారు అవన్నీ కూడా మీరు వాళ్ళ వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంకా భోజనాలకైతే కనుక గ్రౌండ్ ఫ్లోర్లో అరేంజ్ చేసాము. అంటే మాది ఇట్లా స్క్వేర్ బ్లాక్ లాగా ఉంటుంది అనమాట. ఆ మధ్యలో సెంటర్ పోడియంలో అంతా ఫుడ్కి అని అరేంజ్ చేసాం. ఫస్ట్లో అయితే యాక్చువల్లీ ఆ ప్లేస్ మాకు పెద్ద నచ్చలేదు, ఇక్కడ అన్నట్టు అన్నాము. కానీ మాకు డెకరేషన్ చేసిన అబ్బాయి అయితే చెప్పారు, లేదు ఇక్కడైతే చాలా బాగా వస్తుంది, నన్ను నమ్మండి నేను చేస్తాను అని చెప్పాడు. ఇంకా సరే అని చెప్పి ఓకే అన్నాము. ఆ స్టార్టింగ్లోనే లంచ్కి వచ్చే దగ్గరే ఒక పెద్ద బ్యానర్ లాగా ఫోటో బూత్ లాగా పెట్టారు, అక్కడంతా ఫోటోలు తీసుకోవడానికి అన్నట్టు. మెనూ కూడా కొంచెం డిఫరెంట్గానే పెట్టించాం. ఇది వచ్చి రబడీ మలాయ్ అని చెప్పారు. తర్వాత బూరెలు, పచ్చిమిరపకాయ బజ్జీలు, వడలు, పులిహోర. ఇది వచ్చి పన్నీర్ కాదు పనసకాయ బిర్యానీ పెట్టించాము. రైతా, దానికి పన్నీర్ కర్రీ, మటర్ కర్రీ ఒకటి. ఆ తర్వాత ఇదొకటి వెరైటీ అండి, వెజ్ మీట్ అంట, మీల్ మేకర్ దాంతో తయారు చేశారంట, నాకు తెలీదు. ఆ తర్వాత ఇంకా ఆలు, ఇదేమో బేబీకార్న్ ఫ్రై. ఇంకా తర్వాత అంతా వైట్ రైస్, పప్పు, సాంబారు, రసము ఇవన్నీ కామనే. ఒక పచ్చడి కూడా చేయించాం, పెరుగు పచ్చడి. అట్లాగే పెరుగు కూడా తింటారు కదా చాలామంది, అందుకని చెప్పి కేవలం గెడ్డ పెరుగు మాత్రమే కావాలి అని స్పెసిఫిక్గా చెప్పాం. సో దానికోసం అని చెప్పి వాళ్ళు మట్టి కుండలోనే పెరుగుని తోడేసి తీసుకుని వచ్చారు. ఇంక ఉప్పు, చిన్న అప్పడాలు, వడియాలు ఇవన్నీ మనకి కామన్ మెనూనే. మేము అడిగింది ఏంటంటే కొంచెం మా ఫుడ్ డిఫరెంట్ మెనూ ఉండాలి అని మాత్రమే అడిగాము. సో దానికి తగ్గట్టే చేశారు. బట్ అందరికీ మాత్రం ఫుడ్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా డెజర్ట్స్లోకి వస్తే కనుక కుల్ఫీ ఐస్ క్రీమ్స్, అట్లాగే పాను, వాటర్ మిలాన్ జ్యూసు పెట్టాం. కుల్ఫీ కానీ నిజంగానే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా కింద డెకరేషన్ అంతా అయితే మాత్రం చాలా ఎరగదీస్తాడు, మొత్తం ఫ్లవర్స్ తోటి నింపేశాడు అనమాట. కింద కూడా ప్రతి టేబుల్ మీద ఫ్లవర్ బొకేస్ అట్లా పెట్టారు. ఇంకా మా వీడియో అయితే మేము ఇక్కడితో ఆపుతున్నామండి, ఎందుకంటే ఇప్పటికీ చాలా లాంగ్ అయిపోయింది. మేము మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము.